రాష్ట్రంలో మందుబాబులకు షాక్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే బ్రాండెడ్ మందును దూరం చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ధరల పెంపుతో మద్యం ప్రియులకు షాక్ ఇవ్వనున్నట్లు టాక్. వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం కోసం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న మద్యం ధరలపై ఏకంగా 20 నుంచి 25% ధరలు పెంచాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు సైతం వెళ్లినట్టుగా ప్రచారం జరుగుతోంది. మద్యంపై రాష్ట్రానికి ప్రస్తుతం ప్రతి ఏటా 37,000 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. అయితే ఈ ఏడాది నుంచి దాదాపు మరో 4,000 కోట్ల వరకు అదనపు ఆదాయం రాబట్టాలనేది సర్కార్ ప్లాన్గా తెలుస్తోంది. దీంతో ఇకపై ప్రతి ఏటా మద్యం నుంచి 40,000 కోట్లకు పైగా ఆదాయం ఆశిస్తోంది సర్కార్. ఇంత ఆదాయం రావాలంటే అన్ని బ్రాండ్లపై కనీసం 20 నుంచి 25% ధరలు పెరిగితేనే ఇది సాధ్యం కానుంది. దీంతో దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకొని మద్యం ధరలు కూడా పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ప్రభుత్వం ముందున్న ఒకే ఒక్క ఆప్షన్ ధరలు పెంచడం. దీనిలో భాగంగానే త్వరలో భూముల ధరలు పెంచాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. భూముల విలువలు పెంచుతున్నామని చెప్పుకొని ధరలు పెంచుతోంది. ఇప్పుడు మిగిలిన మరో ఆదాయ వనరు మద్యం. దీనిపైనే సర్కార్ గంపెడు ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు వీటి ధరలు కూడా పెంచితేనే ప్రస్తుతం సర్కార్ కాస్త గట్టెక్కే పరిస్థితి ఉంటుంది. అందుకే మద్యం ధరల పెంపుపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తొందరలోనే మద్యం ధరలు కూడా పెరగడం గ్యారంటీ అనే టాక్ వినిపిస్తోంది.